హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, ఆల్ ఇన్ వన్ వ్లాగ్. నా ఛానల్ చూసిన వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ ఫ్రెండ్స్, మై రొటీన్ వ్లాగ్. టుడే లంచ్ తయారు చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి చికెన్ కర్రీ చేద్దామని స్టార్ట్ చేశాను. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాతకి అందులో ఆనియన్స్ వేసాను ఫ్రెండ్స్. ఆనియన్స్ అలా వేస్తున్నాను. చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూసి నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి మీ అందరి సపోర్ట్ నాకు ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్. అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. దాన్ని కొంచెం మిక్స్గా అయ్యేటట్టు కలుపుకొని ఒక 5 minutes అయిన తర్వాతకి కొంచెం కడిగి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు, బ్యాచులర్స్ ఉన్నవాళ్ళు చూసి కొంచెం తెలుసుకుంటారని నా ఉద్దేశంగా చేసి పెడుతున్నట్టు. ఇంట్లో ఏమైనా తప్పు ఉంది క్షమించండి. నేను మాట్లాడిన దాంట్లో కానీ నేను చెప్పే విధానంలో కూడా తప్పులు ఉంటే తప్పు క్షమించండి ఫ్రెండ్స్. చికెన్ వేసి కొంచెం అలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఓ పక్కన రైస్ అవుతుంది ఫ్రెండ్స్, పక్కన కర్రీ చేద్దామనేసి గబగబా టైం అయిపోతుంది అనేసి ఫాస్ట్గా చేసేస్తున్నాను. కొంచెం కారం యాడ్ చేశాను అందులో. తర్వాతకి 2 spoons మనకు సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం గరం మసాలా పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకోండి. ఇందాక బాయిల్ ఎగ్ చేసాం కదా, అందులోనే కొంచెం బాయిల్ ఎగ్ అందులో వేసేసి మనకు సరిపడా వాటర్ వేసేసి మిక్స్ చేసేస్తున్నాం. కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్గా ఉంటే వాయిస్ ఓవర్లో ఏమనుకోకండి, ఇగ్నోర్ చేసేయండి. మా వాయిస్ ఓవర్ అన్నా కొంచెం అంటే ఒక పక్కన బిర్యానీ చేద్దామనేసి బాయిల్ పెట్టాను. అందులో కొంచెం స్పూన్స్ మనకు సరిపడా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేసుకొని దాని తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాం. ఆయిల్ యాడ్ అయిపోయి అది వేడెక్కిన తర్వాతకి మనం తయారు చేసి పెట్టుకున్న ఆనియన్స్, బిర్యానీ ఆకు, ఆనియన్స్, మసాలా ఐటమ్స్ మొత్తం అన్నీ అందులో పెట్టుకుని వేడెక్కిన తర్వాత అందులో వేసాను. ఒకసారి చూడండి, మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని అలా తీసి ఒకసారి మిక్స్ చేద్దాం. మిక్స్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకున్నాక మళ్ళీ మనం కొంచెం ఒక 5 minutes ఆగాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అలా వేసుకోండి. మూత పెట్టుకున్న తర్వాతకి చికెన్ మిక్స్ చేసుకొని కలుపుకొని పెట్టుకున్నాం కదా. నేను మాట్లాడిన దాంట్లో కొంచెం ఏమైనా పొరపాటు ఉంటే ఫస్ట్ టైం కదా, అలవాటు లేక అలా మాట్లాడుతున్నా. ఇక్కడ బియ్యం వచ్చేసి బాస్మతి రైస్ తీసుకున్నా. దాన్ని అలా వాష్ చేసుకోవడానికి 1 నిమిషం 1 టైం తీసుకుని, అలాగే గిన్నెలు అన్నీ ఉన్నాయండి, అవి ఇగ్నోర్ చేసేయండి. ఇంకా అవేం పని అవ్వలేదు. ఇవన్నీ చేసిన తర్వాత అది తోమేసి ఇక్కడ చికెన్ ఇందాక చేసాం కదండి, అది అవుతూ ఉంది.
ఇక్కడ వచ్చేసి బిర్యానీ కూడా చికెన్ కర్రీ అలా అవుతూ ఉంది. చికెన్ కర్రీ వచ్చేసి ఒకసారి అలా అయిపోయిన తర్వాత ఇంకా దగ్గరికి పడాలనుకుంటే కొంచెం ఉంచుకోవచ్చు. గ్రేవీగా ఉండాలనుకుంటే ఆపేసుకుంటున్నాను నేను. చాలా గ్రేవీగా వస్తుంది, ఇంకా ఆఫ్ చేసేస్తున్నా. నెక్స్ట్ టైం వచ్చేసి ఇక్కడ చికెన్కి బిర్యానీ తయారు చేస్తున్నాం కదా, అందులో కొంచెం కారం అది యాడ్ చేస్తున్నాను. మనకు కావాల్సినంత కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి, పర్వాలేదు అనుకుంటే ఒక 2-3 స్పూన్స్ వేసుకోండి. నెక్స్ట్ ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. ఇందాక మనం బాస్మతి రైస్ ఒకటి కడిగి పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం అలా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బియ్యానికి కారం పట్టేలాగా మిక్స్ చేసుకుంటున్నా. ఇలా వాటర్ అయిన తర్వాతకి మనకి ఇందాక ఒక 2 గ్లాసెస్ బియ్యానికి ఒక గ్లాస్కి అంటే ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ రైస్, బాస్మతి రైస్ కాబట్టి 1.5 సరిపోతుంది. అలా వేసిన తర్వాతకి అంటే ముద్దగా రాకుండా నేను ఏం చేశానంటే అందులో లెమన్ కొంచెం వేసాను. అలా వేసిన తర్వాతకి కొంచెం ఒక 15 మినిట్స్ తర్వాతకి మళ్ళీ క్లోజ్ చేస్తాను. అంతే, బిర్యానీ ఈజ్ రెడీ.